Hello, Andy. Hope you all are doing wonderful preparation. Welcome to our channel DISC Civil Services in Detail, guiding aspirants to become officers. ఫస్ట్ ఆఫ్ ఆల్ విషింగ్ యూ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ ఇయర్ మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరి మీరు అనుకున్న రిజల్ట్స్ వచ్చి మంచి కెరియర్స్లో మంచి పొజిషన్లో సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషింగ్ ఎవ్రీ వన్ ఎ గ్రాండ్ సక్సెస్ఫుల్ ఇయర్ 2026 అండి. సో ఈరోజు మనం ఒక ఎక్స్ట్రాడినరీ సెషన్ చేయబోతున్నాము. యాజ్ ద టైటిల్ ఇట్ సెల్ఫ్ స్పీక్స్, ఇట్స్ సంథింగ్ రిలేటెడ్ టు మ్యాథమెటిక్స్ అండి. ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ దోస్ హూ ఆర్ రైటింగ్ 2026 ప్రిలిమ్స్ అండ్ అఫ్ కోర్స్ 2027 ప్రిలిమ్స్ రాసే వాళ్ళకి కూడా ఇంపార్టెంటే. అండ్ దోస్ హూ ఆర్ రైటింగ్ దేర్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఎస్ఎస్సి సిజిఎల్ or bank POs or something related to APPSC or TGPSC. See, కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదైనప్పటికీ కూడా మ్యాథమెటిక్స్ లేకుండా ఎగ్జామ్ పేపర్ ఉండదు. అయితే ఇక్కడ కొన్ని ఎగ్జామ్స్లో లిటిల్ బిట్ ఆఫ్ డెప్త్ ఇన్ కాన్సెప్ట్ అడిగితే, కొన్నింటికి బేసిక్ ఏదైతే ఉంటుందో కాన్సెప్ట్ అది అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ సెషన్లో సీసాట్ క్లియర్ చేయడానికి కావాల్సిన టిప్స్ అండ్ టెక్నిక్స్ యాజ్ వెల్ యాజ్ అసలు మ్యాథ్స్ అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఈ సెషన్స్లో మనం ఒక ఎక్స్ట్రాడినరీ సజెషన్ అనుకోండి, లేదు అంటే ఎక్స్ట్రాడినరీ సెషన్ విచ్ ఇస్ రిలేటెడ్ టు బర్స్టింగ్ ఆల్ ద మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ అనుకోండి. ఈ సెషన్ అటెండ్ అయిన తర్వాత ఐమ్ డామ్ షూర్ ఫస్ట్ అయితే కాన్ఫిడెన్స్ వస్తుంది, తర్వాత ఆటోమేటిక్గా పేపర్ క్వాలిఫై అవుతుంది. ఎందుకంటే చాలాసార్లు నేను వింటూ ఉంటాను, ఈవెన్ మై ఫ్రెండ్స్ దోస్ హు ఆర్ సీనియర్స్, వాళ్ళు ఏం చెప్తారంటే జిఎస్ ఇరగదీస్తానబ్బా, అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది, సీసెట్ వల్ల పోయిందబ్బా, సీసెట్ క్వాలిఫై అవ్వలేదు, క్వాలిఫైయింగ్ పేపర్ కదా డైరెక్ట్గా వెళ్ళి చేశాను. సమ్సే సీసెట్ చాలా ఫోకస్ చేసి ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల జిఎస్లో కొన్ని కాన్సెప్ట్స్ కవర్ అవ్వలేదు, అంటే కొన్ని సెలెక్టెడ్గా ప్రిపేర్ అయ్యి ప్రిలిమ్స్ జిఎస్ 1 పైన ఎక్కువ పెట్టలేదు కాన్సన్ట్రేషన్, సీసెట్కి ఎక్కువ టైం వెళ్ళిపోతుంది అని. కొందరు ఏం చెప్తారంటే రెండు బాగా చేశానబ్బా, నారోగా పోయింది సీసెట్ వల్ల. సి వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఎండ్ ఆఫ్ ద డే మోర్ దాన్ 80% ఆఫ్ ద స్టూడెంట్స్ బ్లేమ్ సీసెట్ అండి. సి ఇక్కడ మన మిస్టేక్ కాదు, సీసెట్ మిస్టేక్ కాదు, యూపీఎస్సీ మిస్టేక్ కాదు. పేపర్ ఇట్ సెల్ఫ్ ఈస్ డిజైన్ దట్స్ ఇట్స్ టెస్టింగ్ ఎవ్రీ వన్స్ ఐక్యూ లెవెల్స్ అండి. ఇందులోని యూనివర్సిటీ టాపర్స్ ఉంటారు, ఐఐటి ఐఎం రాసిన స్టూడెంట్స్ ఉంటారు, వెరీ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుండి గ్రాడ్యుయేషన్ చేసి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు, ఫస్ట్ అటెంప్ట్ వాళ్ళు ఉంటారు, థర్డ్ ఆర్ ఫోర్త్ అటెంప్ట్ వాళ్ళు ఉంటారు, ఆర్ వెరీ సూపర్ సీనియర్ 6th ఆర్ 7th అటెంప్ట్ వాళ్ళు ఉంటారు. ఎవరైనా రాసే ఒకే పేపర్ని డిజైన్ చేస్తున్నారు అంటే జస్ట్ ఇమాజిన్ ద లెవెల్ ఆఫ్ టఫ్నెస్ విచ్ యూపీఎస్సీ ఈస్ డిజైనింగ్. ఈజ్ ఇట్ టెస్టింగ్ యువర్ నాలెడ్జ్, ఈజ్ ఇట్ యువర్ టెస్టింగ్ టెక్నిక్, ఆర్ ఈజ్ ఇట్ టెస్టింగ్ యువర్ ప్రాబ్లమ్ సాల్వింగ్? అంటే ఆ పర్టికులర్ టైంలో ఆ పర్టికులర్ పేపర్ రాస్తున్నప్పుడు ఆ ఎగ్జామ్ ఫియర్ ప్రెషర్ క్యారీ చేస్తూ మీరు ప్రాపర్గా ఆన్సర్స్ ఎలా చేయగలుగుతున్నారు అన్నది మాత్రమే టెస్ట్ చేస్తుంది. అండ్ ట్రస్ట్ మీ, దిస్ లా ఈక్వల్లీ అప్లికేబుల్స్ టు అవర్ GS1 కూడా అండి. అంటే చాలాసార్లు నేను మన క్లాసెస్ చెప్పేటప్పుడు చెప్పాను, నాలెడ్జ్ ఎంత ఇంపార్టెంటో, కంటెంట్ రివిజన్ ప్రాక్టీస్ ఎంత ఇంపార్టెంటో, ప్రాక్టికల్ అప్లికేషన్ కూడా ఇంపార్టెంట్. ఆ ఎగ్జామ్ టైంలో ఇన్ని సంవత్సరాలుగా మీరు నేర్చుకున్న దాన్ని ప్రాక్టికల్లీ ఎలా అప్లై చేస్తున్నారు మాత్రమే యూపీఎస్సీ టెస్ట్ చేస్తుంది. ఆ ప్రెషర్ని హ్యాండిల్ చేయగలగడం, ఆ సింపుల్ లాజిక్స్ని టెక్నిక్స్ని క్వశ్చన్స్లో పట్టుకోవడం చేస్తే డన్, యు ఆర్ ఇన్ ద టాప్ లిస్ట్. అండ్ దట్స్ ద సీక్రెట్ విచ్ ఐ బిలీవ్. ఇట్ మైట్ బీ యాక్సెప్టబుల్ ఆర్ నాట్ యాక్సెప్టబుల్, ఐఎమ్ నాట్ సేయింగ్ ఇదే రూల్ అని, దిస్ ఈజ్ వాట్ ఐ బిలీవ్. సో కమింగ్ బ్యాక్ టు ద సెషన్, సీసాట్ గురించి ఈరోజు మనం మాట్లాడబోతున్నామని చెప్పాను. ఈ సెషన్లో మ్యాథ్స్ ఏంటి, నాన్ మ్యాథ్స్ ఏంటి, అసలు ఫ్యాక్ట్స్ ఏంటి, మిత్స్ ఏంటి, ఏ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్ అయినా, ఏ బ్యాక్గ్రౌండ్ అంటే ఇంజనీరింగ్ అయినా, మెడిసిన్ అయినా, ఆర్ట్స్ అయినా, సైన్సెస్ అయినా, ఎనీ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ స్టూడెంట్, దోస్ హూ ఆర్ రైటింగ్ దీస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండ్ దోస్ హూ హ్యావ్ టు క్వాలిఫై అండ్ దోస్ హూ హ్యావ్ టు గివ్ దేర్ బెస్ట్ ఇన్ మ్యాథమెటిక్స్, ఇక్కడ అసలు మనం ఏంటి అనేది డిస్కస్ చేస్తున్నామండి. సో ఈ సెషన్ అటెండ్ అయిన తర్వాత 102% ఆస్పిరెంట్కి సూపర్ డూపర్ కాన్ఫిడెన్స్ వచ్చేయాలి అంతే. దిస్ ఈస్ వాట్ ఐ స్ట్రాంగ్లీ ఫెల్ట్ వెన్ ఐ వాజ్ థింకింగ్ అబౌట్ డూయింగ్ దిస్ సెషన్. So as I already mentioned here, in this session we are going to discuss about the facts and myths about, not only about CSAT, also about the maths. So this is equally important for those who are coming from maths background and not maths background. As I already mentioned,
ఎవ్రీ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్, ఎవ్రీ స్టేజ్, ఏదైతే బేసిక్ లెవెల్, అడ్వాన్స్డ్ లెవెల్, వెటరన్స్, ఎనీ కైండ్ ఆఫ్ స్టూడెంట్, దోస్ హూ ఆర్ రైటింగ్ ఎనీ లెవెల్ ఆఫ్ ఆర్ ఎనీ సోర్ట్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఎస్ఎస్సి, సిజిఎల్, బ్యాంక్ పిఓస్, ఐబీ, ఏదైనా కానివ్వండి, క్వశ్చన్స్ అయితే డెఫినెట్లీ మ్యాథ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ మ్యాథ్స్ అంటే ఆల్వేస్ ప్యూర్ మ్యాథ్సే ఉంటుందా? కాదు కదా. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ చేస్తారు, అప్టిట్యూడ్ టెస్ట్ చేస్తారు, లాజికల్ రీజనింగ్ టెస్ట్ చేస్తారు. బట్ మనం ఒకటి మైండ్లో ఫస్ట్ నుండి ఒక భయం పెట్టేసుకుంటాం, అమ్మో మ్యాథ్సా అని. మిగతావి చదివితే వస్తాయి, మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తూ వస్తుంది. అదే లాజిక్. సింపుల్గా చెప్పాలంటే దీనికి వెరీ బేసిక్ ఏంటి? టేబుల్స్, ఎడిషన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, అంతే. వాటిని అప్లై చేయడం రావాలి. ఇచ్చిన వర్కింగ్ సమ్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం ఆలోచించి డిఫరెంట్గా ఏవైతే రేషియో ప్రపోర్షన్స్ ఉన్నాయి, పర్సంటేజెస్ ఉన్నాయి, టైమ్ అండ్ వర్క్ ఉన్నాయి, వాటికి అప్లై చేసి ప్రిపేర్ అవ్వడమే. దట్స్ ఇట్, నథింగ్ మోర్ దెన్ దట్. దానికి మనం ఏం చేస్తామంటే సింపుల్ అండి. క్లాస్ 1 నుండి 10 వరకు మనం ఏదైతే మ్యాథ్స్ నేర్చుకొని వచ్చామో, ఏదైతే వేరే టాపిక్స్, సబ్జెక్ట్స్ చదువుకొని వచ్చామో, దాన్ని మళ్ళీ ఇంటర్ డిగ్రీ లెవెల్కి యాడ్ చేసి దాన్నే డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతున్నారు. చిన్నప్పటి నుండి మనం ఏం చదివి నేర్చుకొని వచ్చామో దాన్ని ఒక్కసారి ఇక్కడ మళ్ళీ క్వాలిఫై పేపర్లో అప్లై చేయాలంతే. దానికి మనం పడే హడావిడి ఉంటుంది చూసారా. కొందరు 4 అవర్స్ ప్రాక్టీస్ అంటారు, ఏది సీసాట్కి. కొందరు లేదు, హాఫ్ డే ఫర్ GS1, హాఫ్ డే ఫర్ GS2, అంటే అగైన్ ఫర్ సీసాట్కి. ఐ సీరియస్లీ డోంట్ అండర్స్టాండ్. మనకి ప్రాపర్గా ప్లానింగ్ లేదా, లేకపోతే మనం ఒక భయాన్ని క్యారీ చేసుకుంటూ ప్రాపర్గా ఫోకస్ చేయలేకపోతున్నామా? ఏం చేయాలి, ఏం చేయొద్దు తెలియడం చాలా ఇంపార్టెంట్. ఏంటి రైట్ తెలియడం ఎంత ఇంపార్టెంటో, ఏది రాంగ్ కూడా తెలియడం అంతే ఇంపార్టెంట్ అండి. ఇది నేను ఎందుకు చేస్తున్నానంటే, జాన్ స్టార్ట్ అవ్వగానే మోర్ దాన్ 60% ఆఫ్ ద స్టూడెంట్స్, 102% హాఫ్ డే అట్లీస్ట్ 4 to 5 అవర్స్ సీసాటికి పడతారు. అంత అవసరం లేదు. ఎందుకు అవసరం లేదన్నది ఈ సెషన్లో చూద్దాం. ఫస్ట్ అసలు ఇక్కడ యూపీఎస్సీ ఏదైతే క్వశ్చన్ పేపర్ని డిజైన్ చేసుకుందో, ఈజ్ ఇట్ టెస్టింగ్ ద హార్డ్ వర్కింగ్ వన్స్ ఆర్ ద స్మార్ట్ వర్కింగ్ వన్స్? ఫ్యూసే హార్డ్ వర్క్ ఉండాలి, ఫ్యూసే స్మార్ట్ వర్క్ ఉండాలి. అసలు ఎలా ఉండాలి? ఇది మనకి కన్ఫ్యూజన్. సింపుల్, స్మార్ట్గా చేసే హార్డ్ వర్క్ అంతే. చాలా స్మార్ట్గా, చాలా టెక్నికాలిటీస్ అంటారు కదా, వెరీ బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది. ఆ బ్రెయిన్ స్టార్మింగ్ ఏదైతే మీరు చదవడంలో ఆల్రెడీ అలవాటు చేసుకుంటున్నారో, ఎగ్జామ్ పేపర్లో కూడా మిమ్మల్ని అదే టెస్ట్ చేస్తుంది. సింపుల్. సో ఈ సెషన్లో మనం 3 కేటగిరీస్ ఆఫ్ పీపుల్కి హెల్ప్ అయ్యేటట్టు ఈ పర్టికులర్ మ్యాథ్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఈ మ్యాథ్స్ రిలవెంట్ కాన్సెప్ట్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి డిస్కస్ చేద్దాం. ఈ 3 కేటగిరీస్ నేను ఆల్రెడీ ఇక్కడ రాసినట్టు. ఫస్ట్ వన్, completely coming from the maths background, who are like experts, pundits and scholars in these subjects. And another category, these are not maths background, these are highly intelligent who are doing non maths backgrounds, అంటే సైన్సెస్ నుండి, ఆర్ట్స్ నుండి, హ్యుమానిటీస్ నుండి వచ్చిన వాళ్ళు. వీళ్ళతో ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారు, డైలీ 1 అవరో 2 అవరో ఎగ్జామ్కి కొంత టైం షెడ్యూల్ వేసుకునేటప్పుడు మ్యాథ్స్కి, బేసిక్ కాన్సెప్ట్స్కి, యాప్టిట్యూడ్కి, మ్యాథ్స్ ఏదైతే లాజికల్ రీజనింగ్ ఉందో పీవైక్యూస్ పెట్టుకుంటారు, కాన్సెప్ట్స్ వైజ్ వెళ్తారు, లేకపోతే మాక్ టెస్ట్లు రాస్తారు, ప్రాక్టీస్ చేస్తారు, ఎక్స్పర్ట్ అయిపోతారు. అండ్ వీళ్ళతో కూడా ప్రాబ్లం ఉండదు. వీళ్ళు ఆల్రెడీ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చారు కాబట్టి పేపర్ని చించేస్తారు. వీళ్ళు ఎంత షార్ప్గా ఉంటారంటే నిద్రలో అడిగినా కూడా కాన్సెప్ట్స్ని నీళ్లు తాగినంత ఈజీగా చెప్తారు. ప్రాబ్లం ఎవరితో అంటే, ఇందాక నేను చెప్పాను కదా, విపరీతంగా ప్రాక్టీస్ చేశాను రా, దిస్ కేటగిరీ. అండ్ ఈ సెషన్ తెలుగులో చేయడానికి రీజన్ ఏంటంటే, ద స్టూడెంట్స్ హూ ఆర్ కమింగ్ విత్ వాట్ ఎవర్ మీడియం ఇట్ మైట్ బి, తెలుగు మీడియం అవనివ్వండి, ఇంగ్లీష్ మీడియం అవనివ్వండి, ప్రిలిమ్స్ అయితే ఇంగ్లీష్లో రాస్తాము. అండ్ సీసాట్లో ఉండే రీజనింగ్ కంప్రహెన్షన్స్ మ్యాథ్స్ వల్ల చాలామంది తెలుగు ఆస్పిరెంట్స్కి ఇబ్బంది అవుతుంది. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ సెషన్ ఎక్స్క్లూజివ్గా తెలుగులో మాట్లాడడానికి ఇదే రీజన్ అండి. సో ఈ మిడిల్ పాత్ కేటగిరీ ఉంటారే, దీస్ ఆర్ లైక్ సెలబ్రిటీస్ మాట. వీళ్ళు ఇటు కంప్లీట్ మ్యాథ్స్ వచ్చినట్టు ఉండరు, కంప్లీట్గా రానట్టు ఉండరు, కంప్లీట్గా వచ్చింది అని చెప్పేసి ధీమాగా ఉండరు, కంప్లీట్గా రాదు అని చలో హార్డ్ వర్క్ చేద్దాం, ప్రాక్టీస్ చేద్దాం అని ఉండరు. అండ్ వీళ్ళకున్న మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, వీళ్ళు క్యారీ చేసే కన్ఫ్యూజన్నెస్, ఆ సెలబ్రిటీనెస్ ఏదైతే ఉంటుందో అది ఇటు వాళ్ళని అటు వాళ్ళని కూడా డిస్ట్రాక్ట్ చేస్తుంది. అండ్ వీళ్ళకి నిజంగా చెప్పాలంటే సగం భయం, సగం రాదు, సగం వచ్చు. సింపుల్, నేను అదే చెప్తున్నాను. అటు ప్రాక్టీస్ చేయడానికి యాక్సెప్టబుల్గా ఉండరు, ఇటు ఆల్రెడీ మాకు అన్నీ వచ్చు అన్నట్టు ఉండరు. సో ఈ మిడిల్ పార్ట్ కేటగిరీ ఉంటుంది, అదే టఫ్.
అది ఏం చేయాలంటే, ఓకే మ్యామ్ మేము మిడిల్ పాత్ అని ఎలా తెలుసుకోవాలి? డెఫినైట్‌లీ ఎవడు యాక్సెప్ట్ చేయడు. ఏమంటాడు? అయితే మేము తోపంటారు. లేకపోతే మాకు రాదు మేము ప్రాక్టీస్ చేస్తున్నాం అంటారు. బట్ మిడిల్ పాత్ అని యాక్సెప్ట్ చేయరు. బట్ మన మనసుకి తెలుసు కదా! బికాజ్ వెన్ యూ ఆర్ రైటింగ్ ద టెస్ట్ సీరీస్ అండ్ వెన్ యూ ఆర్ అటెండింగ్ ద కోచింగ్ క్లాసెస్ ఆర్ సంథింగ్, when you are not able to come up with the solutions, definitely you comes under this category, because you are not doing this practice and you are not coming from the very fluent background. So definitely you comes under this. And here the problem here is you don't accept the reality to work hard on what you are lacking. ఎక్కడైతే డౌన్ ఉన్నామో అక్కడ హార్డ్ వర్క్ చేయడానికి మనస్సాక్షి ఒప్పుకోదు. అది మెయిన్ ప్రాబ్లం. సో కమింగ్ బ్యాక్, యూపీఎస్సీలో సీసెట్ ప్యాటర్న్ చూద్దాం. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 80 ఉంటాయి. మనకు అందరికీ తెలుసు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది యాజ్ యూజువల్ 1/3. 2 అవర్స్ ఉంటుంది. టైప్ ఆఫ్ ఎగ్జామ్ ఆఫ్లైన్. అండ్ ఈ ఇయర్ మే 2026లో మేలో ఉంది. అండ్ పేపర్ ఇంగ్లీష్ హిందీలో ఉంటుంది. దోస్ హూ ఆర్ కమింగ్ ఫ్రమ్ హిందీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది, బికాస్ కంప్రహెన్షన్స్ కెన్ దే ఆన్సర్ అని. ట్రస్ట్ మీ, ఈక్వల్లీ టఫే ఉంటుందండి. అలా ఏం ఉండదు. మీకు అదే చెప్పాను కదా, ఫస్ట్ ఇయర్ ఫస్ట్ అటెంప్ట్ వాడైనా సరే 9th అటెంప్ట్ రాస్తున్న ఆస్పిరెంట్ అయినా కూడా ఇద్దరికి ఈక్వల్లీ లెవెల్ ఆఫ్ టఫ్నెస్ ఉంటుంది. అంటే ఈయన ఆల్రెడీ ఒక 2-3 టైమ్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి వచ్చినా కూడా, ఈయన ఆల్రెడీ యూనివర్సిటీ స్కాలర్ అయ్యి ఉన్నా కూడా ఇద్దరికి సేమ్ లెవెల్ ఆఫ్ టఫ్నెస్సే కనిపిస్తుంది. దట్స్ ద మ్యాజిక్ అండ్ బ్యూటీ ఆఫ్ యూపీఎస్సీ బోర్డ్. Just imagine the level of intelligence they carry to prepare the exam paper. సో దట్ ఈస్ వాట్ హిందీ వాళ్ళకి ఈజీ ఉంటుంది. అలా ఏం లేదు, ఎవరికైనా ఈక్వల్లీ కష్టం ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంగ్లీష్ మీడియంలో చదివారు, ఐఐఎం నుండి వచ్చారు, లేకపోతే ఐఐటి చేశారు, లేదు అందరూ అదే లెవెల్ ఆఫ్ కష్టం పడాలి. హియర్ ఇట్ ఈస్ నాట్ టెస్టింగ్ ద యువర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్. హియర్ ఇట్ ఈస్ టెస్టింగ్ యువర్ కాంపిటేటివ్ స్కిల్స్ విచ్ యూ హ్యావ్ టు గివ్ యువర్ బెస్ట్ ఇన్ అప్కమింగ్ ఇయర్స్. ఆఫీసర్ అయిన తర్వాత ఏదైతే వాళ్ళకి కావాలో, దట్స్ ద రీజన్ దే సే మీరు ఒక పర్టికులర్ సబ్జెక్ట్లో స్పెషలైజేషన్ చేసేయక్కర్లేదు, బట్ యూ షుడ్ నో సంథింగ్ అబౌట్ ఎవ్రీథింగ్ అని అంటారు. అండ్ ఎస్ మార్క్స్ 200 ఉంటాయి, 66 మార్క్స్ క్వాలిఫైయింగ్ ఉంటాయి. బట్ ఈ 66 మార్క్స్ కూడా క్వాలిఫై అవ్వలేక నేరోగా మిస్ అయిపోతున్న వాళ్ళే చాలామంది ఉంటారు. అగైన్ బికాస్ ఆఫ్ ద నెగ్లిజెన్స్ ఆర్ బికాస్ ఆఫ్ ద ఫియర్ ఆర్ బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ ఆర్ క్లారిటీ టువార్డ్స్ ద ఎగ్జామ్ అండి. అండ్ ఇందులో ఉండే కాన్సెప్ట్స్ ఏంటి? కంప్రహెన్షన్ స్కిల్స్ ఉంటాయి, ఇంటర్పర్సనల్ స్కిల్స్ యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్ విచ్ ఈస్ టెస్టింగ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్ ఉంటుంది, ఎనలిటికల్ ఎబిలిటీ ఉంటుంది, డెసిషన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అడుగుతారు, జెంటిల్మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ అడుగుతారు. నేను ఇదే కదా చెప్పాను, బేసిక్స్ ఆఫ్ మ్యాథ్స్ అన్నట్టు. And this is the pattern of 2011 to 2020, since the introduction to 2020. మీరేం చేస్తారంటే 2021 నుండి 2025 వరకు ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంది అన్నది చూడండి. ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతుంది. ఈ కేటగిరీస్లో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ విచ్ దే ఆస్క్డ్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్స్ నేను ఈ చార్ట్లో క్లియర్గా మెన్షన్ చేసి చూపించాను చూడండి. అండ్ ఇక్కడ మీకు సింపుల్ లాజిక్ అర్థం అవ్వాలి. ఏదైతే కంప్రహెన్షన్ వాళ్ళు ఉన్నారో, ఏదైతే లాజికల్ రీజనింగ్ ఉందో, ఏదైతే డెసిషన్ మేకింగ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉందో, ఇది ఏ కేటగిరీ వాళ్ళైనా చేయగలరు. వాళ్ళు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా, నాట్స్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా, లేకపోతే దోస్ హూ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద వెరీ కార్పొరేట్ స్కూల్ అయినా, లేకపోతే దోస్ హూ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద వెరీ బేసిక్ బ్యాక్గ్రౌండ్ అయినా, వెరీ హంబల్ బ్యాక్గ్రౌండ్ అయినా, దే కెన్ ఈజీలీ డూ. ఈ బేసిక్ న్యూమరసీ దగ్గర ఉంది కదా, ఇక్కడ టఫ్ వస్తుంది. అలా అని ఇక్కడ ప్యూర్ మ్యాథ్స్ ఏమి ఇవ్వడు. ప్యూర్ మ్యాథ్స్లో హార్డ్లీ 4 to 5 క్వశ్చన్స్ ఉంటాయి. మిగతావన్నీ కూడా దోస్ విచ్ బిలాంగ్స్ టు మెంటల్ ఎబిలిటీ కానీ, లేకపోతే సంథింగ్ రిలేటెడ్ టు వెరీ యావరేజ్ లెవెల్ ఆఫ్ మ్యాథ్స్ క్వశ్చన్స్ కానీ ఉంటాయి. బట్ ఈ 4 to 5 క్వశ్చన్స్ ఏదైతే టఫ్ ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ఒక ఫియర్ క్యారీ చేస్తాం. అమ్మో సీసాట్, అమ్మో మ్యాథ్స్, అక్కడే పప్పులో కాలేస్తాం. దట్స్ ద రీజన్ వీఆర్ ల్యాకింగ్ అండ్ దట్స్ ద రీజన్ వీఆర్ వేస్టింగ్ అవర్ టైమ్ ఆన్ ద అన్నెసెసరీ ప్రాక్టీస్ విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రెలవెంట్ ఫర్ క్లియరింగ్ ద ఎగ్జామ్. సో ఈ సెషన్ కండక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ అదే. ఇక్కడ ఈ చార్ట్లో మీకు చూస్తే అర్థమవుతుంది. 39 క్వశ్చన్స్ అంటే ఇది 2011 నుండి 2020 వరకు. ఈవెన్ రీడింగ్ కంప్రహెన్షన్ ప్రాపర్గా చేసుకొని వెళ్ళినా కూడా ఆన్ అండ్ యావరేజ్గా అటు ఇటు వేసుకున్నా, డెసిషన్ మేకింగ్ చేసి డేటా ఇంటర్ప్రిటేషన్ చేసి మీరు మ్యాథ్స్ని అసలు టచ్ చేయకుండా బయటకు వచ్చినా క్వాలిఫై అయిపోద్ది. లేదు మీరు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ సూపర్, మ్యాథ్స్ లాజికల్ రీజనింగ్ చేసేసి రీజన్ కంప్రహెన్షన్ చేసినా చాలు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మేడం మేము రీడింగ్ కంప్రహెన్షన్ చేయలేకపోతున్నాము బికాజ్ 1.5 to 2 pages ఇస్తారు అండ్ క్వశ్చన్స్ ఎంత ట్రిక్కీగా ఉంటాయంటే వీ కాంట్ డ్రా ద అజంప్షన్, వీ కాంట్ డ్రా ద లాజికల్, వీ కాంట్ డ్రా ద కన్క్లూజన్ అని చెప్తారు. అందుకని చిలక్కి చెప్పినట్టు చెప్పేది, బాబు ఎడిటోరియల్స్ చదవాలమ్మా, లాస్ట్ ఫ్యూ ఇయర్స్ పీవైక్యూస్ చేయాలమ్మా, కాంప్రహెన్షన్స్ పీవైక్యూస్ చేయాలి,
ఎడిటోరియల్స్ చేయాలి. అండ్ ఇందులో మీకు ఇంకొక టెక్నిక్ ఏంటి అంటే పీవైక్యూస్ ఆఫ్ యూపీఎస్సీ చేయాలి. అంటే నాట్ ఓన్లీ సీఎస్సీ అండి. సీడీఎస్, ఎన్డీఏ ఏంటో అవి కూడా చేయాలి. అండ్ ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీలో ఉన్న ప్రీవియస్ పేపర్స్ కూడా చేయాలి. లేదు మీకు ఇంకా ఓపిక ఉంది, మేము పండితులం పర్వాలేదు కష్టపడతాం, బాగా మ్యాథ్స్ ఇరగదీస్తామంటే కొంచెం ఏదైతే కొంచెం ఎస్ఎస్సీ లెవెల్ బేసిక్ పేపర్స్ ఉంటాయో, లేకపోతే సంథింగ్ రిలేటెడ్ టు అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విచ్ హ్యావింగ్ దీస్ బేసిక్స్ ఆఫ్ మ్యాథ్స్ సో దట్ యూ కెన్ డూ దట్ పేపర్ అంటే క్వాలిఫై అయ్యే లెవెల్ ఆఫ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏముంటాయి అవి తీసుకొని చేస్తే చాలు. చాలా మంది ఆర్ఎస్ అగర్వాల్ అంటారు కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఆర్ఎస్ అగర్వాల్ ఎవరు సజెస్ట్ చేయట్లేదండి. బికాస్ దట్ కెన్ బి హెల్ప్ఫుల్ ఫర్ ద వన్ హూ ఆర్ కమింగ్ విత్ ఎస్ఎస్సి సిజిఎల్ ఆ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్కి. సీసాట్కి అంత అవసరం లేదు అని నా ఫీలింగ్. సీసాట్కి సింపుల్గా కంప్రహెన్షన్ని ఎక్సెల్ చేయాలి అంటే ఈజీ దారి యూ హ్యావ్ టు మాస్టర్ ఎడిటోరియల్స్ అండి. హిందూలో వచ్చే ఎడిటోరియల్స్ చదవడం, కన్క్లూజన్ డ్రా చేయడం నేర్చుకుంటే మీకు అక్కడ జనరల్ స్టడీస్, స్టాటిక్ పార్ట్, ఎక్స్ట్రాడినరీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్తో పాటు ఈ రీడింగ్ కంప్రహెన్షన్ ఏదైతే ప్యాసేజెస్ ఉందో అది కూడా ఈజీగా అలవాటైపోతుంది. అండ్ డెసిషన్ మేకింగ్ ఏముందండి, ఆల్రెడీ మీరు ఎథిక్స్కి మెయిన్స్కి చదువుతారు. బేసిక్స్ ఆఫ్ ఏమంటారు ఇష్యూస్ ఏవైతే జరుగుతున్నాయో అవి పేపర్స్లో వస్తాయి కదా, ఆ కైండ్ ఆఫ్ కొన్నిసార్లు డైరెక్ట్గా తీసి అక్కడ వేస్తాడు. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం పెద్ద విషయం కాదు, ఈజీగా చేయొచ్చు. కానీ మనం ఒక ఫియర్ క్యారీ చేస్తాం కదా, అమ్మో సీసెట్ పేపర్ అని. అందులో మధ్యాహ్నం కొందరైతే మరీ దారుణం బిర్యానీ తినేసి వచ్చి పేపర్ రాస్తారు. నాకు తెలుసు, మై ఫ్రెండ్స్, ఐ డోంట్ వాంట్ టు టేక్ అవుట్ ద నేమ్స్. మార్నింగ్ ఎలా అయితే భయంగా భక్తితో బాధ్యతతో వెళ్ళారో 2 ఇడ్లీ తిని, అలాగే సాఫ్ట్ ఫుడ్ సంథింగ్ సాఫ్ట్ డ్రింక్స్ తీసుకొని మధ్యాహ్నం కూడా అటెంటివ్గా రాయాలి. మార్నింగ్ పేపర్ బాగా వచ్చిందని కొందరు బిర్యానీ తిని మధ్యాహ్నం పేపర్కి వెళ్తారు. మార్నింగ్ పేపర్ అయ్యో బాగాలేదే, రాయలేదే, అటెంప్ట్ పోయిందే అని బాధలో బిర్యానీ తిని కొందరు వెళ్తారు. ఎలా తిన్నా బిర్యానీ తినక మీరు ఎలా అసలు ఎగ్జామ్ రాయగలుగుతారు? ఆబ్వియస్లీ నిద్ర వచ్చింది. ఎక్కడ ఫోకస్ చేయగలుగుతారు? ఇక్కడే మన లెవెల్ ఆఫ్ సీరియస్నెస్ అర్థమైపోతుంది కదా. దిస్ ఇస్ నాట్ అప్లికబుల్ టు ఎవ్రీవన్. ఐఎమ్ సీరియస్లీ సేయింగ్, don't take any comments which can create something debate kind of. I am here talking about very few. ఈ సెషన్లో విన్న తర్వాత కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వాలి, డౌట్స్ పోవాలి, టిప్స్ టెక్నిక్స్ అర్థం అవ్వాలి. 4-5 గంటలు కూర్చొని ప్రాక్టీస్ చేస్తామంటే రాదండి. స్మార్ట్గా 1.5 to 2 hours పెడితే చాలు, పీవైక్యూస్ చేస్తే చాలు. ఇదే చెప్పడానికే ఈ సెషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అదే. అండ్ ఎస్, దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ ప్యాసేజెస్ విచ్ దే గివ్. ఇక్కడైతే నేను ఒక స్మాల్ ప్యాసేజ్ తీసుకున్నాను. ఈ ప్యాసేజెస్ నేను తీసుకొని కన్సిడర్ ద ఫాలోయింగ్ అని చెప్పి, విచ్ ఆఫ్ ద అబోవ్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ కెన్ బి కంపాటబుల్ విత్ అగ్రో ఎకాలజీ యాజ్ ఎంపైల్డ్. ఇది చెప్పారు కదా, ఇది 2021 పేపర్ అండి. సి అలా ఇయర్స్ వస్తున్న కొలది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ చూడండి, లెంత్ ఆఫ్ ద ప్యాసేజెస్ ఇంక్రీజ్డ్. అండ్ ట్రస్ట్ మీ, మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే అమ్మో 2 పేజీలు ఉంది, 1.5 పేజీ ఉంది, దీనికే టైం అయిపోద్దని మ్యాథ్స్కి వెళ్ళిపోతారు. అక్కడ ట్రిక్ పెడతాడు. యాక్చువల్లీ మ్యాథ్స్లో కూడా క్వశ్చన్లోనే 99% మీరు జాగ్రత్తగా చదివితే ఆన్సర్ దొరికేస్తుందండి. బట్ క్వశ్చన్ చదివి ఏదైతే అనలైజ్ చేయాలో, ఏదైతే మనం డ్రా చేయాలో కన్క్లూజన్, అది డ్రా చేయలేం, ప్రెషర్తో చదువుతాం. అదే ప్రాబ్లం, అది కాదు. చాలా ప్రశాంతంగా ఫోకస్ చేస్తూ మనసు మొత్తం ఎగ్జామ్ పేపర్ పైన లగ్నం చేసి రాస్తే ట్రస్ట్ మీ, వద్దన్నా ఎగ్జామ్ క్లియర్ అవుతుంది. సంవత్సరాలు కష్టపడి, డే అండ్ నైట్ కష్టపడి ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి అంటే ఖూనీ చేసుకోకుండా, కిచడీ చేసుకోకుండా, ఇట్ షుడ్ బీ ఇన్ ఏ వెరీ ప్లెజెంట్ వే అన్నట్టు. దెన్ ఆటోమేటికల్లీ ఆన్సర్స్ తడతాయి బ్రెయిన్కి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐ సజెస్ట్ స్టూడెంట్స్ టు ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్ అని. చదువుతున్నప్పుడే మనకి ఈ టూవా అని వస్తుంది. అప్పుడే నేను చెప్తాను, ఓకే దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు బిలీవ్, ఇంట్యూషన్. మనకు తెలుస్తుంది ఈ టూ అని వచ్చినప్పుడు ఈ 2 డెఫినెట్లీ కాదని తెలిసాక, ఓకే ఈ 2 అయ్యుండొచ్చా ఆర్ ఈ 2 అయ్యుండొచ్చా. ఫైనల్లీ ఏమనుకుంటున్నాం, కొడతా ఉంటుంది కదా డౌట్. ఆ టైంలో మనసు చెప్తుంది, మైండ్ చెప్తుంది నో గో ఫర్ దిస్ అని. అండ్ ఆల్వేస్ ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్ వెన్ యూ ఆర్ ఇన్ ఏ కన్ఫ్యూజన్ ఆఫ్ చూసింగ్ వన్ అమంగ్ ద 2 ఆప్షన్స్ అన్నది. And this is how passages comes, and these are the kind of questions. చూసారా ఇక్కడ ఇన్ ఇమేజెస్ ఆఫ్ కాన్సనెంట్స్ ఆఫ్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఇమేజెస్. ఇది మిర్రర్ క్వశ్చన్, ఇది ఎవరైనా చెప్పగలుగుతారు. అండ్ విచ్ డే ఇస్ ద 10th October 2027. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఆఫ్ యూపీఎస్సీ సీసెట్. చూడండి ఎంత సింపుల్గా ఉన్నాయో. నేను టఫ్ తీయలేదు, టఫ్ తీసి భయపెట్టి కాంప్లికేట్ చేసి కోచింగ్కి వెళ్ళండి, ట్యూషన్కి వెళ్ళండి, మళ్ళీ ప్రాక్టీస్కి వెళ్ళండి అని చెప్పట్లేదు. మీకు కావాలంటే వెళ్ళొచ్చు, బట్ దిస్ ఇస్ వాట్ సఫిషియంట్ అన్నది నేను సజెస్ట్ చేస్తాను. సీ వెదర్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ఎక్స్ట్రా క్లాసెస్ ఆర్ టెస్ట్ సిరీస్, ఎస్ ఆర్
no, that is your wish. Here what I'm trying to say, CSAT is very simple. Just you have to be confident and you have to present your skills very in a very ఏమంటారు స్ట్రాటజిక్ వేలో ప్రజెంట్ చేస్తే వద్దన్నా కూడా ఎగ్జామ్ క్లియర్ అవుతుంది అని. అండ్ దిస్ ఇస్ వన్ మోర్ క్వశ్చన్ విచ్ ఐ హ్యావ్ టేకెన్ అండ్ దిస్ ఇస్ ద అందర్ వన్. సి కోడ్ లాంగ్వేజ్లో ఇది చిన్న పిల్లలు కూడా రాస్తారు. ఒలింపియాడ్ 6th 5th పిల్లలు రాస్తారు కదా, వాళ్ళకి చెప్పినా రాస్తారు. ఈ క్వశ్చన్స్లో ప్రాబ్లమ్ ఏముందండి? అండ్ ఎస్, దీస్ ఆర్ ద క్వశ్చన్స్, దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ విచ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఓ ఓకే, సో దీస్ ఆర్ దట్ స్లైడ్స్. వీటికి ఆన్సర్స్ మీరు కావాలంటే టైప్ చేసి మన కమెంట్ సెక్షన్స్లో ఆన్సర్ పెట్టండి. ఫైనల్గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఓన్లీ కంప్రహెన్షన్ స్కిల్ జాగ్రత్తగా చేసి డెసిషన్ మేకింగ్లోని, బేసిక్ న్యూమరసీలోని, లాజికల్ రీజనింగ్, ఎలిటిక్ ఎబిలిటీలోని 2 క్వశ్చన్స్ టచ్ చేసినా వద్దన్నా క్లియర్ అయిపోద్ది. చేయాల్సిందంతా ఒకటే, పీవైక్యూస్ చూడండి యూపీఎస్సీవి. ఈ పీవైక్యూస్ 2011 నుండి చూడడం కాదు, అంతకుముందు 20 years ఆఫ్ మెంటల్ ఎబిలిటీ రీజనింగ్ క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడో అవి కూడా చూడాలి. చాలాసార్లు యూపీఎస్సీలో రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తాయి, కొంచెం అటు ఇటుగా డిఫరెన్స్ చేసి పీవైక్యూస్ని ప్రాక్టీస్ చేసి రీడింగ్ కంప్రహెన్షన్ స్కిల్స్ని, ప్యాసేజెస్ని ఎలా డీకోడ్ చేయాలి, ఆ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటే మోర్ దెన్ ఎనఫ్. ట్రస్ట్ మీ, వద్దన్న ఎగ్జామ్ క్లియర్ అవుతుంది. సో ఐ హోప్ దిస్ సెషన్ ఈజ్ హెల్ప్ఫుల్. అంటే ఇట్స్ మోర్ లైక్ నేను మీకు కంటెంట్ ఇచ్చి బుక్స్ ఏంటి, పేపర్స్ ఏంటి, ఈ లాజిక్స్ ఏంటి, కోడ్స్ ఏంటి చెప్పే బదులు నాకేమనిపించిందంటే, అసలు పేపర్ ఎలా క్రియేట్ చేయాలి, the approach towards handling CSAT paper, which should be helpful for both these maths and non-maths background. ఎవరికైనా సరే ఎగ్జామ్ క్లియర్ చేయడానికి హెల్ప్ఫుల్ అయ్యే సెషన్ ఒకటి చేయాలనుకున్నా. అండ్ దిస్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ CSAT అండి, టు ద అదర్ పేపర్స్ ఆల్సో వేర్ యూ హ్యావ్ దిస్ మ్యాథ్స్ క్వశ్చన్స్. ఐ హోప్ దిస్ సెషన్ is really helpful and clear. Thank you so much. Have a fantastic day. If you want to know which books are the best for CSAT, just type your queries in our comment section. We'll definitely would like to help and will definitely give the answers అండి. అండ్ ఈ క్వశ్చన్స్ మీరు ఆల్రెడీ చూసారు కదా, వీటికి ఆన్సర్స్ని మీరు టైప్ చేసి మన కమెంట్ సెక్షన్లో పెట్టండి. హ్యావ్ ఎ ఫ్యాంటాస్టిక్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ CSAT. ఆఫ్ కోర్స్ ఫర్ GS 1 too.